హాయ్ అండి, వెల్కమ్ టు నాగార్జున డెవలపర్స్. యువర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే తప్పనిసరి అండి, మర్చిపోవద్దు. సో ఈ హౌస్ ఇప్పుడు మనం వచ్చి ఈ ప్రైమ్ లొకేషన్ వచ్చి మనం ఉన్నది రాయుడిపాలెం ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఒకటి మనం ఈరోజు వీడియోలో భాగంగా వీడియో చేయడానికి వచ్చామండి. ఓనర్ గారు మనకి ఇది యూట్యూబ్లో పెట్టమన్నారు మన ఛానల్లోని. సో వాళ్ళ పర్మిషన్ తోటి మనం వీడియో పెడుతున్నాము. ఈరోజు చూడండి, ఇది వచ్చి 30x45 30x45 టోటల్ 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. 30x45 150 స్క్వేర్ యార్డ్స్ టోటల్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. క్లియర్ కట్గా చెప్తున్నాను. మొత్తం అంతా కూడా చూడండి, ఇదంతా కార్ పార్కింగ్, ఇదంతా కార్ పార్కింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది చూసారా, గ్రానైట్ నెంబర్ 1 క్వాలిటీ గ్రానైట్ వాడారండి. ఇది మీకు చూస్తుంటేనే ఐడియా వస్తుంది. అండ్ ఇది కర్వ్ ఇచ్చారు చూసారా, ఈ కర్వ్ ఇంతకుముందు మామూలుగా అయితే ఇటు ఇటు కలిపేస్తారు, కానీ దీనికి మధ్యలో గ్రైండింగ్ చేసి కర్వ్ పీవీసీ షీట్ ఒకటి వేసారండి. అంటే లుక్ బాగా అనిపించడానికి. పైన ఆల్టెక్ కూడా చాలా సింపుల్గా నీట్గా ఎల్ఈడి లైట్స్ తోటి చేశారు. అంటే ఈ రోజుల్లో ప్రతి చోట ఎక్కడ చూస్తున్న ఇల్లు మార్వలెస్గా ఉంటున్నాయి. నెంబర్ 1 కట్టేస్తున్నారు ఇల్లులు, చూడడానికి బాగా కడుతున్నారు. కానీ కన్స్ట్రక్షన్ పరంగా చూసుకోండి, ఏదైనా సరే కన్స్ట్రక్షన్ పరంగా అయితే ఈ హౌస్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్, స్టార్టింగ్ ఎంట్రన్స్లో మెయిన్ డోర్ వచ్చి ఎంట్రన్స్ టేక్ వుడ్ ఫ్రమ్ టేక్ డోర్, మొత్తం కూడా టేక్ వుడ్ ఫ్రమ్ టేక్ డోర్ అండి. టేక్ వుడ్ ఫ్రేమ్, ఇదంతా ఫ్రేము అండ్ ఇదంతా కూడా హార్ట్ టేక్ వుడ్ డోరు. అండ్ ఈ డోర్ కూడా చూడండి, డైమండ్ క్యూబ్స్ టైప్లో మీకు స్ట్రైప్స్ ఇచ్చి దానిపైన ఇలా 2 పెట్టారు. చాలా నీట్గా ఉంది. డోర్ కూడా చాలా వెయిట్. డోర్కే కనీసం ఓనర్ గారు చెప్పడం ఏంటంటే దీనికే మంచి కాస్ట్గా చేశారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇది ఈస్ట్ నార్త్ ఈస్ట్ గుమ్మాలు 2 ఉన్నాయండి. మీకు ఇది కూడా పక్కన చూపిస్తాను. ఫస్ట్ మన హాల్లోకి వద్దాం రండి. చూసారా, ఇలా హాల్లో ఎంట్రన్స్ రాగానే చాలామంది యూపీవీసీ పెడతారు, కానీ ఈ బిల్డర్ గారు ఏంటంటే యూపీవీసీ పెట్టలేదు. ఇది కూడా టేక్ వుడ్ ఇచ్చారు. ఫ్రంట్ మొత్తం కూడా గ్లాసీ ఫినిష్, ఇది గ్రాఫిక్స్ సంబంధించిన పెయింట్ వేసారండి. ఇది లోపల ఈ గ్లాస్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే నార్త్ ఈస్ట్కి సేమ్ ఇక్కడ ఎలా ఉందో నార్త్ సైడ్ కూడా సేమ్ అలా ఇచ్చారు. తర్వాత మీకు టైల్స్ కూడా చూడండి, 4x6 అండి, 2x4 కాదండి, ఇది 4x6 టైల్స్ ఇచ్చారు. చాలా పెద్ద టైల్స్. మొత్తం పైన అంతా చూసారా డిజైను, ఎల్ఈడి లైట్స్ ఇచ్చి అండ్ మళ్ళీ ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా లైట్స్ బ్లింక్ అవుతాయి. అండ్ టీవీ కబోర్డ్ యూనిట్ చూసారా ఎంత పెద్ద ఇచ్చారు. మొత్తం వాల్ అంతా టీవీ, మీరు ఎంత సైజు కావాలంటే అంత సైజు కబోర్డు, ఈ కబోర్డు మీద టీవీ పెట్టుకోవచ్చు, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. అండ్ మధ్యలో గోల్డ్ స్ట్రిప్ ఇచ్చారండి. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అండి ఇది. ప్రతిదానికి మధ్యలో లేటెస్ట్గా ఇది ఇస్తున్నారు, గోల్డ్ స్ట్రిప్. అంటే లుక్ బాగా కనిపించడానికి అనమాట. ఇదంతా కూడా కిందనన్నీ కూడా మీరు కబోర్డ్స్ పెద్దవే ఉన్నాయి. లోపల టీవీకి సంబంధించిన, తర్వాత మీకు ఎల్ఈడికి సంబంధించిన ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి. ఓకే, నెక్స్ట్ మీకు వచ్చేపాటికి చూసుకోండి, ఇదంతా కూడా వుడ్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా చేయించారు. అందుకనే మనం ఈ వీడియో తీయడానికి కొంచెం లేట్ అయింది. వుడ్ వర్క్ మొత్తం ఫినిషింగ్ మొత్తం అయిపోయే వరకు చేశారు. చేసిన తర్వాత మనం వీడియో పెట్టాం. చూడండి, ఇక్కడ ఒక డిజైన్ పెట్టారు చూసారా, సిఎన్సి లేత్ మిషన్ మీద కటింగ్ చేసిందండి ఇది డిజైన్. ఇది ఈ రోజుల్లో చాలామంది పెట్టించుకుంటున్నారు, చాలా అందంగా ఉంటుంది ఇది. తర్వాత ఇది కూడా పీవీసీ షీట్ అండి. ఇది చూసారా, ఇది ఒక షీటు ఇక్కడ డిజైన్ చేసి, ఇది ఒక డిజైన్ పీవీసీ షీట్ ఇలా వేసారు. ఇది చాలా నీట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి అది చూడండి, ఇదంతా ఓపెన్ కిచెన్. చూసారా ఎంత నీట్గా ఉందో ఓపెన్ కిచెన్. సూపర్ అనమాట, ఇంకా చూడవసరం లేదు. మీరు వన్స్ చూసారంటే ఇల్లు అబ్బా అనుకుంటారు. ప్రైస్ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి. ప్రైసింగ్ కూడా రేట్ తక్కువలోనే పెట్టారు. ఈ రేట్లో 150 గజాల్లో ఉందంటే చాలా. ఇది ఓపెన్ కిచెన్ చూడండి. ఇప్పుడు మనకు జనరల్గా ఓపెన్ కిచెన్ అనేది మొత్తం కబోర్డ్స్, ఇది చూడండి, ఏదేంటిది అంటారు వీటిని, మాడ్యులర్ కిచెన్. మొత్తం A to Z కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా కూడా. ఎక్కడ చూడండి, చూసారా, ఇవి గ్లాస్ డోర్ పెట్టారు. అంటే ఇందులో మనం ఏమన్నా పప్పులు ఉప్పులు సామాన్లు పెట్టుకుంటే మనకు కనిపించడానికి అనమాట. అంటే పచ్చళ్ళు అవి లైట్గా కనిపించుకోవడానికి. ఇప్పుడు నెక్స్ట్ మీకు డోర్ వేస్తున్నాను చూడండి. ఇది చాలా పెద్ద ఉంటుందండి. బయట వాష్ ఏరియా కూడా చూడండి, ఇది వాష్ ఏరియా మీకు పెద్దదే ఉంటుంది. ఓకే చూడండి, ఇదంతా కూడా సందు.
ఒకసారి రండి. ఇక్కడ తర్వాత మనకి జనరల్గా చూసిన వాళ్ళు ఎంత ఇల్లు ఉంది, దేవుడి గది లేదనుకుంటారు, కానీ దేవుడి గది ఉంది. ఇదిగోండి దేవుడి గది. టెఫ్లాన్ షీట్, దీనికి టెఫ్లాన్ గ్లాస్ వేసారు దేవుడి గదికి. ఇదిగోండి ఇదంతా కూడా టెఫ్లాన్ గ్లాసు. మళ్ళీ ఇది పార్టిషను. దేవుడు ఈ బయట హాల్లో ఉన్నప్పుడు ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు మనకు దేవుడి గది వేరే వాళ్ళకి కనబడకుండా టెఫ్లాన్ గ్లాస్. ఈ టెఫ్లాన్ గ్లాసు మళ్ళీ ఈ స్మోక్డ్ గ్లాసు. ఓకే, ఇక్కడ లోపల చూపించావు ఒకసారి చూడండి. గ్లాస్ అనమాట ఇదంతా. డోర్ అంతా కూడా గ్లాస్ వచ్చిందండి. చాలా హై ఎండ్గా చాలా పనితనం చూపించారండి. ఈ ఇంటికి మాత్రం చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. సూపర్ అనమాట. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా వెళ్దామండి. ఈ ఓపెన్ కిచెన్లో కబోర్డ్స్ కూడా ఇచ్చారు, చూశారు కదా. ఓపెన్ కిచెన్లో కబోర్డ్స్ అంటే కిచెన్కి డైనింగ్ హాల్కి సంబంధించినవి సామాన్లు, ప్లేట్లు మొత్తం అన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి అనమాట. ఓకే అండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తర్వాత ఇక్కడ గ్రానైట్ ఇచ్చారండి. ప్రతి గుమ్మం కూడా గ్రానైట్ బాగా వాడారండి వీళ్ళు. ఏంటంటే గ్రానైట్ ఇస్తేనే ఇంటికి షో వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఓకే, ఈ గ్రానైట్ చూడండి. తర్వాత ఇది చూడండి, ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో కూడా అన్ని టైల్స్ అన్నీ యూనిఫామ్గా, ఒక బెడ్రూమ్లో ఒక టైల్స్, ఒక బెడ్రూమ్లో ఒక మోడల్ ఎలా వేయలేదు. అంతా కూడా డిజైన్గానే మంచి వెట్టిఫైడ్ టైల్స్, 2x6 టైల్స్ వేసారండి. చాలా బాగున్నాయి. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ చూసారా, అది MDF బోర్డ్తో చేశారు. అండ్ సూటు, షవరు, టోటల్ పైన షవరు, సూటు అన్నీ కూడా శానిటరీ వేర్ అంతా కూడా బ్రాండెడ్ వాడారండి టోటల్గా. లోపల టైల్స్ కూడా చాలా నీట్గా, ఇదేంటే నాన్ స్కిప్పబుల్ టైల్స్ కింద నా ఫ్లోర్కి అన్నీ. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ కూడా వెళ్దామండి. ఒకసారి సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. హాల్ నుంచి చూసారా లైటింగు. తర్వాత దీనికి మీకు కావాల్సిన ఏంటంటారు వెంటిలేషను ఎక్సలెంట్గా వస్తుందండి. చాలా బాగుంది. బయట కూడా చుట్టూ చూపిస్తాను. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూడండి. సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ అండి, ఇంకా చూడడానికి ఏముండదు. దానికి దీనికి ఒక అడుగు తేడా ఉంటుంది వాస్తు ప్రకారం. ఇవి కబోర్డ్ సంబంధించిన ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది. 2 కలర్స్ ఇచ్చారు. ఇది బ్లాక్ మార్బుల్, ఇదేమో బిస్కెట్ కలర్ మార్బుల్ టైల్స్లో ఉన్న వుడెన్ వేసారు, మొత్తం వుడ్ అంతానే. అంటే సెకండ్ బెడ్రూమ్కి సెకండ్ వాష్రూమ్ అండి ఇది. ఇది కూడా సేమ్ అక్కడ ఎలా ఉందో ఇది అలాగే సూట్ రూము మొత్తం అన్నీ కలిపి ఉంటుంది. షవరు, ఇదండి. వెనకాల బయట కూడా చూపిస్తాను ఒకసారి మొత్తం చూడండి. ఇక్కడ మనం బయటకు వచ్చినప్పుడు చూడండి, బయట ఎవరైనా గెస్ట్లు ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ బయట కూడా కామన్ బాత్రూమ్ ఇచ్చారు అందరికీ. ఈ కామన్ బాత్రూమ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఈ కామన్ బాత్రూంలో కూడా మీకు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారండి. ఓకే, ఇది కూడా చిన్నది కాదు, పెద్దగా నీట్గా చాలా క్లియర్గా బాగుంది. బాగా చేశారు. మొత్తం స్టెప్స్ ఇవన్నీ పైన కూడా ఒక చుట్టూ తిరుగుదామండి ఒకసారి. మనిషి వెళ్ళే రూపంగా. నేనే కొంచెం లావుగా ఉంటాను, అయినా సరే నేను పడుతున్నానంటే ఇందులో మిగతా వాళ్ళందరూ కూడా పట్టేస్తారు. ఇది చూడండి గ్లాసు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా 3 feet అండి. ఇది సెట్ బ్యాక్స్ 3 అడుగులు సెట్ బ్యాక్స్. ఇక్కడ వచ్చేవాడికి 1.5 వస్తుంది, కొంచెం తక్కువ వస్తుంది. నేను లోపలికి వెళ్తే మళ్ళీ రాని దీనికి. ఇదండి టోటల్గా మొత్తం ఈ 150 గజాల హౌస్ మొత్తం టోటల్గా మీకు ఎక్స్ప్లోర్ చేశాను అనుకుంటాను. ఈ రేటు ప్రైసింగ్ విషయానికి వస్తే ఈ ప్రైసింగ్ కూడా మీకు స్టార్టింగ్లోనే చెప్తాను. స్టార్టింగ్ మీకు వీడియోలో పైన డిస్ప్లే చేస్తాను. అలాగే ఎందుకంటే డైరెక్ట్గా లాస్ట్లో చెప్పడం వల్ల వీడియో కూడా చాలామంది చూడట్లేదు, పైన చెప్తాను. వీడియో మొత్తం చూడండి. ఇల్లు కావాలి మనకి, ఇల్లు మొత్తం క్లియర్గా చూడాలి, ఎక్స్ప్లోర్ చేయండి అంటున్నారు కాబట్టి కామెంట్స్లో మొత్తం ఇల్లు మొత్తం చూడండి. హౌస్ రేట్ వచ్చేప్పటికి 78 లక్షలు చెప్తున్నారండి ఓనర్ గారు. నెగోషియేషన్ ఉంది, మాట్లాడుకోవచ్చు. మంచి ప్రైస్, మంచి ఏరియా, మంచి ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 78 లక్షల్లో 150 గజల్లో విత్ కబోర్డ్స్ ఆల్ ఎమ్యూనిటీస్ ఇచ్చి మీకు ఎక్కడ దొరకదు. అదే మన రాయుడిపాలెం సెంటర్లో దొరుకుతుంది. ఇది వాటర్ పరంగా కానీ అన్ని పరంగా కానీ లొకేషన్ పరంగా కానీ చాలా బాగుంటుంది. రోడ్డు కూడా 33 feet రోడ్డు, సూపర్ ఉంటుంది రోడ్డు. మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్, జై హింద్.